అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు. నమస్తే సార్. నమస్తే. మహాకుంభమేళ, దీన్ని ప్రయాగరాజ్ కుంభమేళ అంటారు. ఎందుకు ప్రయాగరాజ్ కుంభమేళ అంటారంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ. ఇది కూడా 44 రోజులు జరుగుతుంది. 144 సంవత్సరాలకు ఒకసారి 44 రోజులు జరిగే కార్యక్రమము జనవరి 13 భోగి రోజు మొదలై ఎప్పటి వరకు 26 ఫిబ్రవరి శివరాత్రి వరకు జరుగుతుంది. 144 ఏళ్ళకి ఒకసారి అంటే ఇప్పుడు బతికున్న మనమంతా అదృష్ట జాతకులేం కదా. కొంతమంది మహాకుంభమేళ ఎలా ఉంటుందో చూడటానికి అవకాశం ఉండదు కదా. అయితే కుంభమేళ గురించి కొంత అవగాహన అవసరం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. మనం పుష్కరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు, మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి కదా. పుష్కరాల్లాగా ఈ పూర్ణ కుంభమేళ ఉంటుంది. 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేటప్పుడు అర్ధ కుంభమేళ అంటారు. పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ 4 చోట్ల జరుగుతుంది. ప్రయాగరాజ్తో పాటు హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్. ఇప్పుడు ఇది అలహాబాద్లో త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం. తర్వాత దీనికి ప్రపంచ దేశాల నుంచి హిందువులందరూ వస్తున్నారు. దాదాపు 150 దేశాల నుంచి దీనికి వస్తున్నారు. తర్వాత ఇప్పుడు హిమాలయాలకే పరిమితమై తపస్సు చేసుకుంటున్న అనేక మంది ఋషులు, సాధువులు, మఠాధిపతులు, స్వామీజీలు, ఇంకా అఘోరీలు అని ఉంటారు. ఇంకా కొంతమంది పుట్టుక నుంచి ఇప్పటి వరకు బట్టలు లేకుండా నగ్నంగా తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీనికి వస్తున్నారు. మరి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. గంగలో 3 సార్లు మునిగితే పాప పరిహారము జరిగి పుణ్యస్థానం ఆచరించినట్టు అవుతుంది. పుణ్యంతో పాటు మోక్షం లభిస్తుందని ప్రతి హిందువు కూడా భావిస్తాడు. దీనికి ఏం చేయాలి? నేను చెప్పాను కదా, ఈ శీతాకాలంలో అవకాశంగా చూసుకుంటుంది ఈ వైరస్. ఈ ఫ్లూ జాతికి చెందిన వైరస్సులు, దగ్గు పడిశానికి చెందిన వైరస్సులు 10 ఉన్నాయి. ఆ 10లో ఒక HMPV. కనుక ఈ క్రమేణా వాతావరణం వేడెక్కిపోతే, ఎండ పెరిగితే అవి చచ్చిపోతాయి. కనుక ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి 26 వరకు ఉంది కనుక ఆ లోపల ఈ జబ్బు, ఈ HMPV వైరస్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. భారతదేశంలో ఉండదు. కాకపోతే ఏంటంటే అలహాబాద్లో కొద్దిగా ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. అయినా కూడా ఫిబ్రవరి 15 తర్వాత మీరు కుంభమేళ వెళ్ళటానికి ఒక ప్రణాళిక రచించుకుని దాన్ని వాయిదా వేసుకోవడం అనేది ఒక మంచి ఆలోచన. తర్వాత ఈ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు యాంటీబాడీలు ఉండవు అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అందువల్ల మీరు పిల్లల్ని, ఎందుకు వచ్చింది 10 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్ళద్దు. తర్వాత అట్లాగే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు వద్దు. తర్వాత కొన్ని సమాజంలో హై రిస్క్ గ్రూపులను ఉన్నారు కదా, ఈ హై రిస్క్ గ్రూపుల వాళ్ళు కూడా వెళ్ళద్దు. ఎవరు హై రిస్క్ గ్రూప్ అంటే షుగరు, బీపీ, గుండె జబ్బులు, గుండెలో స్టెంట్లు, బైపాస్ ఆపరేషన్లు, తర్వాత టీబీ వచ్చి మందులు వాడినవారు, క్యాన్సర్ చికిత్స చేసుకుంటున్నవారు, అట్లాగే ధూమపానము, మద్యపానము తాగుతూ చేస్తున్నవారు, కామెర్లు, సిరోసిస్ వ్యాధులు వచ్చినవారు, బరువు అధికంగా ఉన్నవారు, అతి తక్కువ బరువు ఉన్నవాళ్ళు, థైరాయిడ్ లోపం ఉన్నవాళ్ళు, దీర్ఘకాలికంగా స్టీరాయిడ్ మందులు వాడుతున్నవారు, అట్లాగే మూత్రపిండాలకు డయాలిసిస్ చేయించుకుంటున్నవారు, లేదు మూత్రపిండాల మార్పిడి చికిత్సలు చేయించుకుంటున్నవారు. ఈ రకంగా ఎవరైతే సులువుగా సూక్ష్మక్రిములు, వైరస్ల బారిన పడే అవకాశం ఉందో వీరు మాత్రం కుంభమేళాని వాయిదా వేసుకోవటం మంచిది. పైగా ఈ కుంభమేళకు చరిత్ర 45 కోట్ల భక్తులు రాబోతున్నారు. అంటే దేశ జనాభాలో 3వ వంతు ప్రయాగరాజ్ కుంభమేళకు వస్తున్నారు. సాధారణంగా కుంభమేళ 4 ప్రాంతాల్లో జరగాలి. ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కనుక కేవలం ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో జరగదు. హరిద్వార్లో లేదు, అట్లాగే నాసిక్లో లేదు, ఉజ్జయిన్లో లేదు. ఈ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళ 4 చోట్ల జరగటం వల్ల 4 రాష్ట్రాల్లో విడిపోయి మనకు అంత ఒత్తిడి ఉండదు. కనుక 45 కోట్ల జనం మరి
ఆరోగ్యవంతులు, ఫిట్గా ఉన్నవాళ్ళు, తర్వాత చలికి తట్టుకునేవారు. అక్కడేం హోటల్స్ లేవు, అక్కడంతా టెంట్లు వేశారు. టెంట్లోనే మనం బుకింగ్ చేసుకోవాలి. టెంట్లో రేట్లు ఉన్నాయి. 100 రూపాయల మంచము, 500, 1000 రూపాయలు, 5000, 10,000 అలా తాత్కాలిక హోటల్ లాంటివి ఏర్పాటు చేశారు. కోట్ల మందికి ఎక్కడ ఉంటాయి సార్? చేయలేము. తర్వాత కొన్ని సందర్భాల్లో మీరు ఎవరైనా వెళ్తే 30 కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడి ఉండాలి. 30 కిలోమీటర్లు. దీన్ని ఈ సోషల్ మీడియాలో చైనాలో జబ్బు ఉంది, క్యూల్లో జనం ఉండారు, మంచాలు లేవు, బెడ్లన్నీ నిండిపోయినాయి, అక్కడ శవాలు గుట్టలు పడి అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ శక్తులు లౌకిక వాదం అని చెప్పి దేవుడి మీద నమ్మకం లేక ఈ మహాకుంభమేళ అంటే ఇదేదో హిందుత్వం అని, మూఢనమ్మకం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక సృష్టి చేస్తున్నారు. లేని జబ్బుని ఉన్నట్టుగా సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేసి ఈ మహాకుంభకేళలకు 45 కోట్లు వస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఏర్పాటు చేస్తే అవన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వాలి అని చెప్పే ఒక కుట్ర కోణంలో కూడా జరుగుతూ ఉంది. కనుక ఆరోగ్యవంతులైన 10 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వరకు ఉన్నవాళ్ళు శుభ్రంగా హాయిగా వెళ్ళి కుంభమేళాన్ని సందర్శించవచ్చు. అక్కడ పవిత్ర స్నానాన్ని 3 సార్లు నదిలో మునగచ్చు. ఇది మీరేం చేస్తారంటే జనవరిని వదిలేద్దాం, మనకు రోజువారీ సమాచారం వస్తుంది. జనవరి బదులు ఫిబ్రవరి వెళ్దాం, శివరాత్రికి దగ్గరలో మనం వెళ్ళటం అనేది ఆలోచన చేయవచ్చు. కనుక పుకార్లు ఎవ్వరు కూడా నమ్మవలసిన అవసరం లేదు. ఇక ఈ వైరస్లో HMPVలోని మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. A1, A2, B1, B2. వీటి గురించి అసలు కొంతమంది డాక్టర్లకే సమాచారం లేదు. అసలు వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు. ప్రజలను గందరగోళానికి గురి చేయద్దు. అట్లాగే ప్రైవేట్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. మాకు అంటువ్యాధుల నియంత్రణ చట్టం ఒకటి ఉంది. ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అంటువ్యాధుల నివారణ చట్టం. దాని ప్రకారం ప్రైవేట్ ల్యాబొరేటరీలో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఏదైనా అంటువ్యాధి వాళ్ళు గుర్తించినచో వాళ్ళంతరికి వాళ్ళు మీడియాని పిలిచి ఆ ప్రెస్కి సమాచారం ఇవ్వకూడదు. వాళ్ళు ముందు జిల్లా వైద్య శాఖాధికారికి ఇవ్వాలి. జిల్లా వైద్య శాఖాధికారి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కి అందజేస్తాడు. కమిషనరు ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్య శాఖను పరిపాలించే కార్యదర్శి, మంత్రులు ఆ సమాచారము విశ్లేషించి అది ప్రభుత్వము ద్వారానే అంటువ్యాధులకు సంబంధించిన సమాచారము ఇవ్వాలి. ఇవాళ తెలంగాణలో అదేదో కోన్ కిస్కా, నాకు కూడా తెలియదు ఆ ల్యాబొరేటరీ, ఒక అనామక ల్యాబొరేటరీ 11 కేసులు వచ్చినాయి అని. నేను హైదరాబాద్లో ఉన్నా, ఈ పేరు ఎప్పుడు విన్నా, ఈ ల్యాబొరేటరీ పేరే వినలా. ఒక కోన్ కిస్కా ల్యాబొరేటరీ వాడు, నేను 258 కేసులు చేశాను, 11 కేసులు HMPV పాజిటివ్ వచ్చింది, అతను చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు, అసలు అతను మీడియాకి సమాచారం ఇవ్వటమే తప్పు. ఇప్పుడు కూడా రోజువారీ ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, ల్యాబొరేటరీల్లో వాళ్ళకు వచ్చిన పాజిటివ్ కేసుల గురించి ఒకే ఒక సంస్థ ద్వారా, డైరెక్టర్ హెల్త్, ఆయన ద్వారా కోవిడ్ అప్పుడు చూసాం కదా, ఏకీకృత విధానం, ఎవడికి తోచిన విధంగా వాడు చెప్పడానికి వీల్లేదు. ఆ రోజు గణాంకాలు వెబ్సైట్లో కానీ మీడియాకు కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ద్వారానే సమాచారం వచ్చింది. కనుక ఈ ప్రైవేట్ ల్యాబ్లు ఇక ఓ పక్క చెప్పాను కదా, కుంభమేళాన్ని ఫ్లాప్ చేయాలని కొంతమంది ఉంటారు కదా, హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు చేసే కుట్ర అయితే ఇక మెడికల్ మాఫియా రంగంలో దిగేసింది. కోవిడ్లో ఎలాగో సొమ్ము చేసుకున్నారు కదా, ఒక ఫార్మా కంపెనీ ఆయన దగ్గర బీరువాల్లో 300 కోట్లు దొరికినాయి. అది ఇక మళ్ళీ దిగారు. ఎట్లా దిగారు? అసలు టెస్టింగ్ అనేది అనవసరము, ఖరాఖండిగా చెప్తున్నా, మీకు దగ్గు పరిచయం వస్తే టెస్టింగ్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. టెస్ట్కి వెళ్ళటం అవివేకం. డాక్టర్లు కూడా టెస్ట్ చేయించుకోమని చెప్పటం అవసరం లేదు. ముందు వీళ్ళు కొంతమంది డాక్టర్లు కమిషన్ల కోసం ఇప్పుడు 20 టెస్టులు 26,000 అన్నారు కదా,
ఆ 26,000లో డాక్టర్కి కొంత కమిషన్ ఇస్తారు. ఇది లోక విదితమే, అందరికీ తెలుసు. అవును సార్. ఇక ముందు ల్యాబొరేటరీలను పోషించటం, అక్కడి నుంచి డాక్టర్కి కమిషను. ల్యాబొరేటరీ వాడు పాజిటివ్ ఇచ్చాడు కదా, ఈ రోగిని బెదరగొట్టేసి, ఎందుకయ్యా నువ్వు ఇంట్లో ఉంటే, పాపం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈరోజు కూడా నాకు కళ్ళంటి నీళ్ళు వస్తాయి, ఆయన ఇంట్లో ఉంటే బతికుండేవాడు. ఆయన్ని ఒక హాస్పిటల్ వాడు అక్కడ ఒక విభాగం ప్రారంభించడానికి వెళ్ళాడు ఈయన అంతకుముందు. ఆ పరిచయంతో, సార్ మీకు పాజిటివ్ వచ్చిందంట కదా, మా హాస్పిటల్కి రండి, చక్కగా రెస్ట్ తీసుకుందరు కానీ అని పిలిచాడు వాడు. అక్కడ దాంట్లో ఒక ఫిజియోథెరపీ విభాగాన్ని ప్రారంభించి వచ్చాడు మహానుభావుడు మన బాలు. సరే రమ్మన్నాడు కదా రెస్ట్ అని చెప్పి వెళ్ళాడు. అందరూ ఆందోళన చెంది ఆయనకి ఫోన్లు చేయడం మొదలు పెడితే ఒక వీడియో చేశాడు, 2 నిమిషాల వీడియో. అందరికి గుర్తే, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మీ అభిమానానికి నేను ఎంతో ఆనందపడుతున్నా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను రెస్ట్ కోసం వచ్చాను కనుక దయచేసి ఇక్కడ హాస్పిటల్కి రావడానికి ప్రయత్నించొద్దు అని వీడియో చెప్పిన తర్వాత 45 రోజుల తర్వాత 5 కోట్ల బిల్లు ఆ పార్థివ దేహాన్ని అప్పచెప్పారు. ఎంతమందిని అనవసరంగా హాస్పిటల్ అడ్మిట్ చేయలేదు కోవిడ్ సమయంలో. మళ్ళీ మెడికల్ మాఫియా రంగంలో దిగుతున్నారు. నేను ఆ రోజే చెప్పాను, వీడియోల్లో చెప్పాను, ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పాను, జూమ్ మీటింగ్లో చెప్పాను, బతకాలని ఉంటే ఇంట్లో ఉండు, పోవాలనుకుంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోని ఈ విధంగా చెప్పాను. సో ఏదో రకంగా అక్కడ చేరిన తర్వాత పాజిటివ్ అదే దాని కథ చెప్పి, ఏమి లేదు రెస్ట్ తీసుకో అని చెప్పి అడ్మిట్ చేసుకుని హాస్పిటల్ వాళ్ళు డబ్బు సంపాదిద్దాం. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని ల్యాబొరేటరీ టెస్టులు, మందుల కంపెనీ. ఇప్పుడు ఇది వైరస్ కదా, కొంతమంది దీన్ని కూడా వైరస్కి కొన్ని వైరస్ మందులు ఉన్నాయి, వైరస్ను చంపే మందులు ఉన్నాయి. అసలు హెచ్ఎంపివి వైరస్ను చంపే మందులు వాడవలసిన అవసరమే లేదు. కొంతమంది అప్పుడే మొదలెట్టారు ఈ వైరస్ను చంపడానికి, కొన్ని వైరస్ను చంపే ఖరీదైన మందులు ఉన్నాయని మొదలెట్టారు. ఎవరు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు, హాయిగా ఉండండి. అయితే మీ చిన్నారులు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. చంటి పిల్లల్ని వేసుకుని మరి తల్లులు మాత్రం బయటికి వెళ్ళద్దు. పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళటం మంచిది కాదు. పిల్లలకి ఎవరికైనా జ్వరం వస్తే క్రోసిన్ సిరప్ తప్పనిసరిగా వేయండి. సకాలంలో లేకపోతే జ్వరం వల్ల ఫిట్స్ వస్తాయి. కొంతమంది అనవసరంగా డాక్టర్లే అవగాహన లేకుండా జ్వరము దగ్గు అనగానే యాంటీబయాటిక్లు వాడేస్తారు. మీరు అడగండి, ప్రశ్నించండి. నా యొక్క కళ్ళి గళ్ళ స్ఫుటం తెల్లగా ఉంది, జ్వరం కూడా లేదు, దగ్గు పరిచి ఉంటే యాంటీబయాటిక్ ఎందుకు రాస్తున్నారు అని అడగండి. యాంటీబయాటిక్ అవసరమే లేదు. ఈ వైరస్తో పాటు కొంతమందికి సూక్ష్మ క్రిములు కూడా శ్వాసనాళంలో ప్రవేశిస్తాయి. అప్పుడు కళ్ళి గళ్ళ పసుపు రంగు, ఆకుపచ్చ రంగులో వస్తుంది. వాళ్ళు మంచి యాంటీబయాటిక్ ఏంటంటే డాక్సీసైక్లిన్, డాక్సీ-SL 100 mg, పొద్దున ఒకటి రాత్రి ఒకటి, ఒక 5 రోజులు 10 గొట్టాలు. దీన్ని వేసుకుంటే పసుపు ఆకుపచ్చ రంగు ఉండే ఆ గళ్ళ స్ఫుటం క్లియర్ అయిపోతుంది. అంతేగాని సాదా సీదా ఇప్పుడు గొంతు నొప్పి ఉంటుంది, గొంతు నొప్పి ఉంటే మనం స్ట్రిప్సిల్స్ తినచ్చు, చప్పడించాలి. లేదా కాఫ్సిల్స్ అని ఉన్నాయి, COFSIL, అవి చప్పడించవచ్చు. విక్స్ చప్పడించవచ్చు. లేదు మన ఇంట్లో గృహ వైద్యం, అల్లం ముక్క ఉంటుంది కదా, అల్లం ముక్క పైన చెక్కేసి తోలు, అల్లం ముక్క బుగ్గన పెట్టి చప్పడించండి, గొంతు నొప్పి చక్కగా పోతుంది. మన పెద్దవారు చెప్పే వైద్యం కరక్కాయ కూడా పగలు కొట్టుకుని బుగ్గను పెట్టుకుని ఆ జ్యూస్ తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా దగ్గు పడిశాన్ని ఇంత దాన్ని అంతగా పెంచి ఇది వ్యాపార ప్రయోజనాలు. ఓ పక్కేమో ఆ కుంభమేళాన్ని దెబ్బకూడదామని కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటే, ఇక మరో పక్క అబ్బా దొరికే అవకాశం. అప్పుడు మూతబడిన ల్యాబొరేటరీలు, మూతబడిన హాస్పిటళ్ళు, మూతబడిన కంపెనీలు అన్నీ పండగ చేసుకున్నారు. ఇక్కడ ప్రజలేమో కొంతమంది దైవ సన్నిధికి వెళ్ళిపోయారు. ఆస్తులు ఆరతి కర్పూరంలా ఖర్చు పెట్టి అయిపోయారు. అపార్ట్మెంట్లు అమ్ముకున్నారు, ఇళ్ళు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, స్థలాలు అమ్ముకున్నారు. ఎవరు బాగుపడ్డారంటే మెడికల్ మాఫియా, మందుల కంపెనీల వాళ్ళు, డాక్టర్లు, హాస్పిటళ్ళు అనవసరమైన మందులను బ్లాక్ మార్కెట్లో అమ్మి మరీ అమ్మేశారు. కనుక మనం ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లాక్డౌన్ అనేది
ఒక మోసపూరితమైన కుట్రపూరితమైన ప్రచారము. లాక్డౌన్ ఉండబోదు, వ్యాపారానికి ఇబ్బంది ఉండదు, అట్లాగే పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు దైనందిన జీవితంలో ఇప్పుడు ఎలా ఉన్నామో అవి రేపు మాపు తెలంగాణలో 11 కేసులు అన్నారు, దేశంలో 11,000, 20,000, 30,000 వస్తే మనకేంటి? ఈ దగ్గు పరిచయము లక్షల మందికి, కోట్ల మందికి వస్తే ఉంది. ఇది కామన్ కోల్డ్ 5 రోజుల నుంచి 7 రోజులకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. డాక్టర్ను కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు. 7 రోజుల తర్వాత తగ్గకపోతే అప్పుడు మాత్రమే డాక్టర్ను సంప్రదించాలి. తర్వాత ఎవ్వరు కూడా నాకు ఉందా లేదా అని వైరస్ టెస్ట్ మాత్రం వెళ్ళొద్దు. ఈ PCR పరీక్ష అవసరం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మీరు వెళ్తే చేస్తానంటే అది మీ ఇష్టం. మీ అనుమతి లేకుండా ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా టెస్ట్ చేయడానికి వీల్లేదు. కనుక అనవసరంగా టెస్టులు చేయించుకుని గందరగోళానికి గురయ్యే కంటే సరిగ్గా 7 రోజుల సమయమును పాటిస్తే ఎట్లా వచ్చిన వైరస్ అట్లానే HMPV వైరస్ వెళ్ళిపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.